నమస్తే, టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం మిమ్మల్ని అలసిపోయేలాగా చేసిన ఒక పరిస్థితి, లేదా మీ జీవితంలో కొనసాగుతూ ఉన్న ఒక కార్మిక్ సైకిల్, అది ఇక ఎక్కువ కాలం కొనసాగదు. సో రేపటితో ఇది ముగుస్తుంది. ఇదే ఈరోజు మన టాపిక్. స్పిరిట్ త్రూ టారోట్ మీకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. రేపే ఏదో ఒకటి పూర్తవబోతుంది. అది ఒక బాధకి ముగింపు కావచ్చు, ఒక నిరీక్షణ ముగింపు కావచ్చు, లేదా మీరు కోరుకుంటున్న బ్లెస్సింగ్ మీ జీవితంలోకి అడుగు పెట్టే క్షణం కావచ్చు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఏం ముగియబోతోంది, ఏం ప్రారంభం కాబోతోంది, యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటున్న ఆ చివరి హెచ్చరిక లేదు మార్గదర్శకం ఏంటి అనేది. సో ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1 వాళ్ళకి నేను బ్లాక్ స్టోన్, పైల్ నెంబర్ 2 వాళ్ళకి నేను వైట్ స్టోన్ పెట్టాను. సో ఇక్కడ స్టోన్స్ ప్రకారం కావచ్చు, లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టైమ్ స్టాంప్స్, ఆల్ఫాబెట్స్, బర్త్ నెంబర్స్ రూపంలో కావచ్చు. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా ఒక పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ ఏదో ఈ వీడియోస్ తీసుకొని వస్తున్నాయని అర్థం అన్నమాట. సో టైమ్లెస్ వీడియోస్కి నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్నే తయారు చేశాను, అది ఛానల్లో ఉంది. సో మీరు హ్యాపీగా యూ కెన్ చెక్అవుట్ ద మెసేజెస్ దేర్ ఆల్సో. మీరు ఇంకా ఏమైనా టైమ్లెస్ రీడింగ్స్ చూడాలనుకుంటే సో మీరు ఖచ్చితంగా ఆ వీడియోస్ని అయితే చూడొచ్చు అనమాట. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా రేపటితో ఇది ముగుస్తుంది. ఏం ముగుస్తుందో తెలుసుకుందామా? మరి రాండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే బ్లాక్ కలర్ స్టోన్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఇక్కడ పెడదాం. సో పైల్ నెంబర్ 1 అని తెలియాలి కదా. సో రేపటితో ఏది ముగియబోతుంది, ఈ పరిస్థితి ఇంతకాలం ఎందుకు కొనసాగింది, మీరు నేర్చుకున్న పాఠం ఏమిటి, ఈ ముగింపు తర్వాత ఏం మారబోతోంది, మీ జీవితంలోకి వచ్చే ఆ న్యూ బ్లెస్సింగ్ ఏంటి, దానికి మీరు ఎలా సిద్ధం కావాలి, యూనివర్స్ ఫైనల్ మెసేజ్ ఏంటి, ఇవన్నీ మనం ఏంటంటే టారోట్ ద్వారా ఫస్ట్ చూద్దాం. సో నేను గైడెన్స్కి అవసరమైతే ఆరికల్ డెక్ని యూస్ చేస్తాను, లేదు టారోనే మనం మంచిగా ఉపయోగించుకుందాము. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న ఫస్ట్ మెసేజ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్. నెక్స్ట్ మెసేజ్ జస్టిస్, వావ్, డెత్, జడ్జ్మెంట్. వావ్, కొన్ని రీడింగ్స్ నుంచి జడ్జ్మెంట్ కార్డ్ అయితే అస్సలు మనల్ని వదలట్లేదు కదా. నెక్స్ట్ వచ్చి నైట్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్. ఫైనల్ మెసేజ్ వచ్చి హ్యాంగ్ మ్యాన్ వచ్చింది. అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి 4 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. 4 ఆఫ్ స్వర్డ్స్ కనిపిస్తుందంటేనే ఇక్కడ కొంచెం రెస్ట్ అవసరము. మీరు చాలా ఎక్కువ పని చేయడం కానీ, లేదు ఎక్కువ అలసిపోతున్నారు. సో శరీరానికి కావచ్చు, మనసుకు కావచ్చు, మీ ఆలోచనలకు కావచ్చు, కొంచెం కుదుట కోరుకుంటున్నాయి అనమాట, అంటే రెస్ట్ కోరుకుంటున్నాయి. సో మీరు రెస్ట్ ఇవ్వాల్సిన సమయం అయితే వచ్చింది. సో ఇక్కడ ఏం ముగియబోతుంది అంటే మనకి ఏస్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కదా. సో రేపటితో మీకు ఒక కన్ఫ్యూజన్ లేదా అన్సర్టనిటీ ఏదైతే ఉన్నిందో అది ముగియబోతుంది అనమాట. సో కన్ఫ్యూజన్స్ కావచ్చు, అన్సర్టనిటీ కావచ్చు, లేకపోతే దేనికైతే మీరు కొంచెం లేజీగా ఉన్నారో అలాంటివన్నీ మీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. మీరు చాలా కాలంగా స్పష్టత కోసం ఎదురు చూస్తున్న ఏదైనా ఒక విషయం ఉనింటే దాని గురించి ఇప్పుడు మీకు నిజం బయటపడబోతుంది అనమాట. మీరు ఒక నిర్ణయం, ఒక సమాధానం, లేదు ఒక సత్యం మీ ముందరికైతే ఖచ్చితంగా రాబోతుంది. ఇకపై సందేహం కాదు, అంత స్పష్టతే అన్నమాట. అది మీకు రేపటితో ముగియబోతున్నది. ఏంటి అంటే సందేహం అనేది ముగియబోతుంది, స్పష్టత అనేది ఏర్పడబోతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ మనకి జస్టిస్ కార్డ్ వచ్చింది కదా. సో యూనివర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ను మీ వైపు పంపిస్తుంది. అంటే యు ఆర్ ఏబుల్ టు రెస్టోర్ ద బ్యాలెన్స్. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు, మీరు ఏం జరిగినా కానీ లైఫ్లో ఫేస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అందుకనే బ్యాలెన్స్ ఈజ్ బీన్ రెస్టోర్డ్ ఇన్ టు యువర్ లైఫ్ అనమాట. సో మీరు గతంలో చేసిన కష్టం కావచ్చు, లేకపోతే మీరు ఎంతో ఓర్పుతో, సహనంతో, నిజాయితీగా
ఉన్నారో ఈ ఫలితం కోసము. సో కర్మ దానిపైన అది చేసుకొని పోతుంది అనుకుంటాం కదా మనము. సో కర్మ దానిపైన అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకనే మీకు రావాల్సింది మీ వైపు ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ మీరు నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, మనకి డెత్ కార్డ్ వచ్చింది కదా. సో ఈ కార్డ్ మనకి ఏం చెప్తుంది అంటే, ఒక పాత చాప్టర్ అనేది మీ జీవితంలో ఇక ముగిసిపోయిందనమాట. అంటే అది మిమ్మల్ని వదిలేసి అని ఎందుకు చెప్తున్నాను అంటే, మనం కొన్ని పాత వాటిలతో కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి, మనం బంధాన్ని ఏర్పరచుకుంటాం కదా. సో ఆ అటాచ్మెంట్ ఇప్పుడైతే విడిపోతుందన్నమాట. దాన్ని మీరు రిలీజ్ చేస్తున్నారు. అండ్ కొత్తగా ఏదైతే మీ జీవితంలో ప్రారంభం కానుందో దానికి మీరు అంగీకారం తెలుపుతున్నారనమాట. సో మీ పాత వర్షన్, యువర్ ఓల్డ్ సెల్ఫ్ ఈజ్ నో మోర్. అంటే మీరు దాన్ని ఇంకా మీరు ముందరికి తీసుకొని పోవాలనుకోవడం లేదు. ఇక్కడి నుంచి మీరు కొత్తగా ముందరికి వెళ్ళాలనుకుంటున్నారు. దానికి ఇది ఒక మంచి కార్డ్ అనమాట, డెత్ కార్డ్. సో నెక్స్ట్ మనకి జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. నేను దాన్ని లిఫ్ట్ చేయను ఎందుకంటే సో జడ్జ్మెంట్ కార్డ్ మనకి ఎందుకు వచ్చింది, తర్వాత ఏం మారబోతోంది అంటే, ఇక్కడ ఒక పెద్ద బ్రేక్ త్రూ ఉంది. అంటే అవేకనింగ్, లైక్ కనువింపు జరుగుతుందన్నమాట. ఇక్కడ మీ కన్ను ఓపెన్ అయ్యేలాగా మీ ముందరికి ఏదో రాబోతోంది. మీరు అది ఏ రూపంలో రావచ్చు, ఎవరన్నా నేరుగా వచ్చి మీకు ఏదైనా చెప్పడం కావచ్చు, లేదు నేరుగా వచ్చి మీకు చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఒక ఫోనో ఒక మెసేజో, మీరు రియలైజ్ అవ్వడానికి మీకు ఏదైతే కావాలో మీకు అది వస్తుంది, మీ వైపు వస్తుంది అనమాట. అది ఒక ఆపర్చునిటీ కూడా అవ్వచ్చు అనమాట కొంతమందికి. సో అది మీ వైపు వచ్చిన దానివల్ల ఏమవుతుంది అంటే, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయము ఇప్పుడు ఇంకా ప్రారంభం కానుందన్నమాట. అంటే ఇది ఒక కొత్త మలుపు వైపు మిమ్మల్ని నడిపిస్తుందన్నమాట. అంటే ఒక కొత్త జీవితం అనుకోండి. ఇప్పుడు వరకు ఒక జీవితాన్ని జీవించారు, ఇక మీదట ఇంకొక కొత్త జీవితాన్ని మీరు జీవించబోతున్నారనమాట. ఆ దిశగా మీరు ప్రయాణించడానికి మీకు పిలుపు అందుతోంది. ఎక్కడి నుంచి? యూనివర్స్ నుంచి. మీ జీవితంలోకి వస్తున్న ఆ బ్లెస్సింగ్ ఏంటి అంటే, ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ. ఎందుకు చెప్పండి? ఎందుకు అంటే మీకు లవ్, హ్యాపీనెస్, ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఒక శుభవార్తను తీసుకొని వస్తున్నారనమాట. ఈ నైట్ ఇప్పుడు మీ వైపు ఒక శుభవార్తను తీసుకొని వస్తున్నారు. అంటే ఇది నిజంగానే మనస్ఫూర్తిగా హార్ట్ ఫెల్ట్ ఆఫర్ అంటారు కదా. సో ఆ విధంగా మీ వైపు వస్తుందన్నమాట. ఇది ఒక కొత్త రిలేషన్షిప్ ప్రారంభానికి సూచన కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లేకపోతే ఒక క్రియేటివ్ ఆపర్చునిటీ కావచ్చు, స్పిరిచువల్ బ్లెస్సింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మీ హృదయాన్ని బాగా హ్యాపీ చేసే ఒక వార్త అయితే మీరు అందుకోబోతున్నారనమాట. సో మీరు ఎలా సిద్ధం కావాలి దీనికోసము అంటే, ఇక్కడ మనకి 7 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీ ముందరికైతే చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, చాలా ఆప్షన్స్ వస్తున్నాయి, మీకు చాయిస్ ఉంది. కానీ అన్ని అవకాశాలు మీకోసం అయ్యుండవు కదా. అంటే ఇన్ని అవకాశాలు ఒకసారిగా వచ్చి పడితే మనం ఏం చూస్ చేసుకోవాలన్న కన్ఫ్యూజన్లో పడిపోతాం. సో ఎన్ని అవకాశాలు మన వైపు వచ్చినా కానీ మనం దాంట్లోంచి ఏదో ఒక దాన్ని స్ట్రాంగ్గా పిక్ చేయాల్సిన సమయం అయితే వచ్చిందనమాట. సో అంటే మనం ఒక ఫ్యాంటసైజింగ్ వరల్డ్ నుంచి బయటపడి రియాలిటీలోకి వచ్చే సమయం వచ్చింది. అందుకనే ఈ కార్డ్ ఈరోజు మీ ముందరికి వచ్చింది. అది కూడా మిమ్మల్ని సిద్ధం చేయడానికి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఫ్యాంటసీ తర్వాత రియాలిటీ మధ్య ఏదైతే వ్యత్యాసం ఉందో అది మీకు గుర్తు చేయడానికి, అది మీరు కనుగొనేదానికి, అండ్ దాని నుంచి మీరు బయటపడడానికి మీకు వస్తున్న బ్యూటిఫుల్ కార్డ్ అనమాట. ఇది మీకు స్పష్టత అనేది ఏదైతే ఉందో, అంటే క్లారిటీ. నేను మోస్ట్లీ తెలుగు వర్డ్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అక్కడక్కడ నేను ఎక్కడన్నా తడబడితే ప్లీజ్ మీరు ఏమనుకోకండి. సో అంటే మనకి స్పష్టతతో మనం దేన్ని ఎంచుకోగలుగుతాము అనే దానికి ఇక్కడ ఒక పరీక్ష నడుస్తుందన్నమాట. అంటే క్లారిటీతో వీ నీడ్ టు చూస్, నాట్ విత్ ఎమోషన్స్. అంటే భావోద్వేగంతో మనం ఎంపిక చేయాల్సిన సమయం కాదు ఇది. మనం పిచ్చ క్లారిటీతో మనం ఎంచుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. సో యూనివర్స్ ఇక్కడ మీకు ఇస్తున్న ఆ చివరి సందేశం ఏంటి అంటే, ఇక్కడ మనకి హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది కదా. ఇంకొంచెం ఓపిక కావాలంట. నేను ప్రతిసారి ఇదే చెప్తామని చెప్పి నన్ను తిట్టుకోకండి, కానీ
ఓర్చిన గొడ్డు తేటి నీళ్ళు తాగుతుందంట. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే ఆ ఓపిక ఉంటుందో వాళ్ళే అందరికన్నా మెరుగైన సక్సెస్ని, అందరికన్నా మెరుగైన జీవితాన్ని, అందరికన్నా మెరుగైన సంతోషాన్ని ఆస్వాదించగలుగుతారు, అనుభవించగలుగుతారు. అండ్ దాని రుచి చూసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎంతసేపైనా మనం వెయిట్ చేయగలుగుతాం. ఎందుకు అంటే అనుకున్న వెంటనే జరిగిపోయిన దానికి అంత వాల్యూ ఉండదు. నిజం చెప్తున్నాను. మనం దానికోసం ఎదురు చూసి అదొక సర్ప్రైజ్ లాగానో షాక్ లాగా మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మనకి తబ్బిబ్బి అయిపోతాం అనమాట. అంటే వి విల్ బి ఫిల్డ్ విత్ జాయ్, హ్యాపీనెస్. అసలు తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతుంటాయి. అది నిజంగానే ఆనంద బాష్పాలు అంటే ఎట్లుంటాయి అంటే అలాంటి మధుర క్షణాల్లో మనకు వస్తే చూడండి, అవి ట్రూ టియర్స్ అనమాట, టియర్స్ ఆఫ్ జాయ్. సో మీ జీవితంలోకి అలాంటిది వస్తుంది. సో మీరైతే ప్లీజ్ ఇంకొంచెం ఓపిక పట్టండి. మీరు అంటే ఇక్కడ మనకి హ్యాంగ్డ్ మ్యాన్ అంటే నేను ఎప్పుడు చెప్తాను, స్తంభించినట్లు అయిపోతుంది. అక్కడ మనకి ఏం ఎదుగు బొదుగు లేకుండా ఉంటుంది. పీరియడ్ ఆఫ్ స్టాగ్నేషన్ అనమాట. అంటే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. వాస్తవానికి మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే యూనివర్స్ మన కోసం దేన్నో అలైన్ చేస్తూ ఉంటుంది, కానీ అది మనకు తెలీదు. యూనివర్స్ ఏంటంటే చాలా నిశ్శబ్దంగా, చాలా స్థితప్రజ్ఞతతో దానిపైన అది చేసుకొని పోతూ ఉంటుందన్నమాట. కానీ మనకేంటంటే పిచ్చెక్కిచ్చేస్తుంది అనమాట. అయ్యో ఏం జరగట్లేదు అన్న దీంట్లో మనం ఉంటాం, కానీ దానిపైన అది చేసుకొని పోతూ ఉంటుంది. మనకేం చెప్తుంది అంటే మీరు ఆ ఆలోచనలోంచి బయటకు వచ్చి మీరు కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి ప్లాన్ చేసి చేయడం మొదలు పెట్టండి. ఏదో ఒకటి చేస్తూ ఉండండి. మీ పని మీరు చేస్తూ ఉండండి, నా పని నేను చేస్తూ ఉంటాను అని మనకి ఇక్కడ ఆ సందేశం ఇస్తున్నారనమాట. అంటే మనకి ఇట్లనే కావాలి, ఇదే కావాలి అన్న కంట్రోల్ని వదిలేసి ఎప్పుడైతే మనం నమ్మకాన్ని పెంపొందించుకుంటామో యూనివర్స్ పైన, అప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచించే ధోరణి మారుతుంది. అండ్ మనం అనుకునే దానికన్నా మెరుగైంది మన వైపు వస్తుందన్నమాట. సో ట్రై టు లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్. చిన్న వాటిలతో సెటిల్ అవ్వడం కన్నా ఇది అసలుకి నిజంగానే నాకు ఏం తెలపాలనుకుంటుంది, నేనేం పొందుతాను అనేది మనకి ఇంకా చాలా పెద్ద హ్యాపీనెస్ని, సాటిస్ఫాక్షన్ని ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి మేజర్ ఆర్కానా కార్డ్స్ ఏమేమి వచ్చినాయి? జస్టిస్ కార్డ్ వచ్చింది, డెత్ కార్డ్ వచ్చింది, జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది, ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. సో ఇవన్నీ కలిసి రావడం మనకి ఒకటైతే బలంగా తెలుపుతుంది అనమాట. ఇది కూడా కార్మిక్ జస్టిస్ గురించి చెప్తుంది, ఇది కూడా కర్మ గురించి చెప్తుంది. డెత్, హ్యాంగ్డ్ మ్యాన్ ఇవన్నీ ఏంటంటే కర్మ గురించి చెప్తాయి అన్నమాట. అంటే జీవితంలో ఒక కార్మిక్ సైకిల్ ముగిసే సమయం వచ్చిందనమాట. ఏదో తెలియని సత్యం బయటపడే సమయం వచ్చిందనమాట. న్యాయం మీ వైపు వస్తుంది. మనకి జస్టిస్ కార్డ్ అదే చెప్తుంది కదా, న్యాయం మన వైపు వస్తుంది. ఒక కొత్త చాప్టర్ ప్రారంభం అవుతుంది. డెత్ కార్డ్ అంటే ఒకటి ముగిస్తుంది, ఇక్కడి నుంచి ఇంకొక కొత్తది ప్రారంభం అవుతుంది. అండ్ ప్రేమ, ఆనందం అండ్ శుభవార్తలు మన వైపు వస్తున్నాయి అనేది మనకి ఇవి చెప్తుంది. ప్రేమ, ఆనందం, శుభవార్తలు అంటే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఉంది కదా, నైట్ ఆఫ్ కప్స్ మనకి అదే తెలుపుతుంది అనమాట. అంటే రేపటితో ఒక పాత చాప్టర్ అనేది ముగిసిపోయి, కానీ అదే సమయంలో మీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకోబోతోందనమాట. మీరు ఏదైతే కోల్పోయినాం అనుకుంటున్నారో మీరేం కోల్పోలేదన్నమాట. ఇక్కడ కోల్పోయింది కాదు, మీరు పొందబోయేది ఇప్పుడు ముఖ్యమైనది. ఇప్పుడు పోనీ ఏదైనా నిజంగానే నేను ఇది కోల్పోయినాను అనుకున్నా, కానీ దానికైనా ముఖ్యమైనది మీ జీవితంలోకి అయితే వస్తుందన్నమాట. సో మోస్ట్ పవర్ఫుల్ స్ప్రెడ్ నిజంగా చెప్పాలంటే 4 మేజర్ కార్డ్స్, మేజర్ ఆర్కానా కార్డ్స్ అండ్ మైనర్ ఆర్కానాలో వచ్చినట్టు కూడా చిన్న చిత్కా కార్డ్స్ ఏం కాదు. ఏస్ ఆఫ్ సోర్ట్స్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే క్లారిటీని తీసుకొని వస్తుంది. క్లారిటీ లేకపోతే మనం ఏం చేయలేము. క్లారిటీ ఉంటే అన్నీ మనం పరిష్కరించుకోగలుగుతాం అనమాట. ఎలాంటి పరీక్షనైనా కానీ మనం అధిగమించగలుగుతాము. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీకైతే మేజర్ లైఫ్ షిఫ్ట్ అనేది ఉంది. ఇది డివైన్ టైంలోనే జరుగుతుంది. ఆ డివైన్ టైమింగ్ అనేది ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా మీ జీవితంలోకైతే మీరు కోరుకున్నటి వస్తున్నాయి. బలంగా ఇదే మీకు సూచిస్తుందన్నమాట. సో రేపటితో ఇది ముగుస్తుంది. ఒక బ్యాడ్ ఎండింగ్ అనేది, అంటే బ్యాడ్ ఎండింగ్ అని ఎందుకంటే రేపటితో ఇది ముగుస్తుంది.
అంటే ఏదో ఒక చాప్టర్ అయితే ఖచ్చితంగా ముగింపు దశకు వచ్చింది, అది ఇంకా మీ జీవితంలోంచి వెళ్ళిపోతున్న దానికోసం మీరు తాపత్రయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోతున్న దాన్ని మీరు పంపించేసి మీరు హ్యాపీగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు కోరుకుంటున్న దానికన్నా 10 రెట్లు మెరుగైంది మీ జీవితంలోకి వస్తుంది అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున కృతజ్ఞతలు. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీకు కానీ ఈ వీడియో నచ్చింటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎనర్జీని, హ్యాపీనెస్ని ఇస్తుంది. సో నేను అది కోరుకుంటున్నాను. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ వైట్ స్టోన్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. రేపటితో ఇది ముగుస్తుంది. ఏం ముగుస్తుంది చూద్దామా మనము. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు ఈ టాపిక్. పైల్ నెంబర్ 1 చాలా ఇంట్రెస్టింగ్ మెసేజ్ని తీసుకొని వచ్చింది అండ్ ఇట్ వాజ్ వెరీ పవర్ఫుల్. సో మీరు పైల్ నెంబర్ 1కి కూడా అట్రాక్ట్ అయిందంటే మీరు ఖచ్చితంగా ఆ రీడింగ్ని కూడా చూడండి అనే నేను చెప్తాను, మీకు టైం ఓపిక ఉంటే. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి రేపటితో ఇది ముగుస్తుంది. ఏం ముగుస్తుంది? రేపటితో ఏది ముగుస్తుంది అంటే ఏజ్ ఆఫ్ పెంటికల్స్. మీకు వచ్చిన ఫస్ట్ కార్డు. ఈ పరిస్థితి ఇంతకాలం ఎందుకు కొనసాగింది అంటే 5 ఆఫ్ పెంటికల్స్. మీరు నేర్చుకున్న పాఠం ఏంటి అంటే 5 ఆఫ్ వాన్స్. ఈ ముగింపు తర్వాత ఏం ప్రారంభం అవుతుంది అంటే 8 ఆఫ్ పెంటికల్స్. మీ జీవితంలోకి వచ్చే బ్లెస్సింగ్ ఏంటి అంటే హైరోఫాంట్ వచ్చింది. బ్యూటిఫుల్. దానికి మీరు ఎలా సిద్ధం కావాలి అంటే నైట్ ఆఫ్ వాన్స్ వచ్చింది. అండ్ యూనివర్స్ ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి వరల్డ్ కార్డ్ వచ్చింది. సో కంప్లీషన్స్ వచ్చినాయి. బ్యూటిఫుల్. అండ్ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి 4 ఆఫ్ కప్స్ వచ్చింది. నాకు వద్దు, నాకు ఇది నచ్చలేదు, నాకెందుకు ఇది, ఇప్పుడు నేను కావాలనుకునేది నాకు ఇస్తే సరిపోతుంది కదా. సో మీరు ఇట్లా మారం చేస్తున్నారా? యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే మీరు వద్దు అంటుంటే అది ఇంకొంచెం మీ వైపు వస్తుందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ వైపు ఏమొస్తుందో ఒకసారి గుర్తించండి. మీకు అది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఇది మీ వైపు వస్తుంది అంటే ఇదేదో బలమైన సంకేతం మీ వైపు తీసుకొని వస్తుంది. మీరు ఎంత రిజెక్ట్ చేస్తే అది మీ పైన అంత ఫోర్స్ని పెడుతుంది అనమాట. సో మీరు గమనించుకోవడం లేదు. ఏదో డివైన్ బ్లెస్సింగ్ మీ వైపు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డివైన్ హ్యాండ్తో ఇస్తున్న కప్పు చాలా ప్రీషియస్. డివైన్ బ్లెస్సింగ్ మీ వైపు వస్తుంది కానీ మీరు దాన్ని గమనించుకోవడం లేదు. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చిన కార్డ్ ఏంటంటే రేపటితో ఏది ముగియబోతోంది అనేది చెప్తుంది. సో ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా. సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే ఫినాన్షియల్ గ్రోత్, ఫినాన్షియల్ అబెండెన్స్, ఫినాన్షియల్గా న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, ఇవన్నీ సూచిస్తుంది. సో ఇది సూచిస్తుంది అది. సో ఏం ముగుస్తుంది అంటే లాక్ ఎనర్జీస్ ముగుస్తున్నాయి అన్నమాట. అంటే మనం ఏదో ఒక అవకాశం కోసం పదే ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ మనకి ఆ కొరత, ఎక్కడైతే కొరత ఉందో ఆ కొరత అనే భావం నుంచి మనం బయటపడుతున్నాం అన్నమాట. సో మీ జీవితంలో ఎప్పుడు ఇది ప్రారంభం అవుతుందా అన్న క్షణాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. సో ఆ లాక్ ఎనర్జీస్లోంచి బయటకు వచ్చి మీకు ఒక కొత్త అవకాశం రావడమో, లేకపోతే మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించడమో, లేకపోతే ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి మనకేంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనం డ్రా చేసుకొని బ్లెస్సింగ్స్ అనేటివి మనం పొందబోతున్నామంట. అంటే ఇక్కడ మీకు న్యూ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, దారి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సూర్యోదయం అనేది జరిగింది. సో జీవితంలోకి ఫినాన్షియల్ అబెండెన్స్ అనేది వస్తుందన్నమాట. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ మనకి 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా. సో 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చి మనకి ఏం చెప్తుంది? డిసప్పాయింట్మెంట్ నుంచి, ఒక డిసగ్రిమెంట్ నుంచి దీంట్లోంచి మనం బయటపడుతున్నాం అన్నమాట. సో దీంట్లోంచి మనం బయటపడినప్పుడు, ఒక లాక్ ఎనర్జీలోంచి బయటపడినప్పుడు ఇది మనకి ఈ పరిస్థితి ఇంతకాలం ఎందుకు కొనసాగింది అంటే మనం ఈ ఎనర్జీస్లో ఉన్నాం కాబట్టే కొనసాగింది. మనము ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోయినాము, ఉన్నదాన్ని మనం అప్రిషియేట్ చేయలేకపోయినాము, ఉన్నదాంతో మనం హ్యాపీగా లేము, ఉన్నదానికి మనం గ్రాటిట్యూడ్ చూపించలేదు. సో అందుకనే ఈ పరిస్థితి ఇంతకాలం కొనసాగిందనమాట. అంటే ఇది ఒక కర్మ కింద కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఒక బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లో లేరు. మీరు
ఇచ్చింది మీరు తిరిగి పొందలేకపోయినారు అన్న ఒక నిరాశతో మీరు ఉన్నారు. సో ఎప్పుడైతే ఇచ్చింది తిరిగి పొందలేకపోయినామో అన్న నిరాశ మిమ్మల్ని కమ్ముకునిందో, మీరేంటంటే తెలియకుండానే ఒక నెగటివ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ల్యాక్ ఎనర్జీస్లోకి వెళ్తాం కదా. అందుకనే ఈ పరిస్థితి ఇంతకాలం కొనసాగిందనమాట. సో మీరు నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, ఇక్కడ మనకి 5 ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా, చాలా చాలా పవర్ఫుల్ కార్డ్ నిజం చెప్పాలంటే. అండ్ ఈ కార్డ్ మనకి ఏం సూచిస్తుంది అంటే, ఇది ఒక కాంపిటీషన్ గురించి చెప్తుంది, ఒక స్ట్రగుల్ గురించి చెప్తుంది, ఒక కాన్ఫ్లిక్ట్ గురించి చెప్తుంది అనమాట. మీరు నేర్చుకున్న ఆ పాఠం ఏదన్నా ఉంది అంటే, ప్రతి పోరాటంలో మనం ఖచ్చితంగా జయించాల్సిన అవసరం లేదనమాట. లేదు, ప్రతి పోరాటంలో మనం పాల్గొనాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ బీ ఎ స్పెక్టేటర్. మనం ఎప్పుడైనా కూర్చొని అబ్జర్వ్ చేసినాం అనుకోండి, మనం చాలా తెలుసుకోగలుగుతాము. ఎప్పుడైతే మనం ఒక ఫైట్లో కానీ ఒక కాన్ఫ్లిక్ట్లో కానీ మన కాంట్రిబ్యూషన్ అనేది ఉంటే, మనము అందరూ మాట్లాడుతున్నారు, మనం కూడా మాట్లాడుతున్నాం. అప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, మనం వినిపించుకోవడం లేదు. ఎప్పుడైతే మనం వినిపించుకోవట్లేదో మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, లైక్ అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం నోటీస్ చేయలేకపోతున్నాం. నోటీస్ చేయలేనప్పుడు ఏమవుతుంది, మనకి స్పష్టత ఉండదన్నమాట అక్కడ. సో వెన్ యూ ఆర్ ఫుల్లీ గెటింగ్ ఎంగేజ్డ్ ఇన్ దట్ స్ట్రగుల్, కాన్ఫ్లిక్ట్, ఒక వార్ అంటున్నాను, పెద్ద వర్డ్ అయిపోతుంది, ఒక గొడవలో మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిపోతామో అక్కడ ఏంటంటే స్పష్టత లోపించేస్తుంది, మనకి అవగాహన పోతుందన్నమాట. సో ఏం చెప్తున్నారు అంటే, ప్రతి ఒక్క గొడవలో మీరు వెళ్ళి మీ వంతు సహాయం చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ వీక్షించండి, ఒక వీక్షకుడు లాగా ఉండండి. అలా మీరు గమనించినప్పుడు ఏంటంటే మీకు ఇంకా బాగా లోతుపాట్లు తెలుస్తాయి. తెలిసినప్పుడు అది మీరు మంచిగా ఉపయోగించుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం కొన్ని బ్యాటిల్స్ని, ఇట్లా మాత్రం కొన్ని గొడవల్ని వదిలేస్తామో అక్కడే మనం విజయం పొందినట్లు అనమాట. అంటే ఎందుకులే, ఎప్పుడైతే మనము సరే లైట్ తీసుకో అని చెప్పి వదిలేస్తామో, ఎదుటోళ్ళకి అదే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. అంటే ఏంటి, వీళ్ళు అసలుకి నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు, అంటే నేను ఏ విధంగా వీళ్ళని బాధ పెట్టాను, లేకపోతే నేను అసలుకి ఎలాంటి మనిషిని అని చెప్పి ఎదుటి వాళ్ళు ఆలోచించుకోవాలి. సో అలా కొన్ని అదే మేలు కదా, అలా వాళ్ళు ఆలోచించుకోవడమే మేలు కదా. సో కొన్ని బ్యాటిల్స్లో మనం పార్టిసిపేట్ చేయని అవసరం లేదు, వదిలేయడం చాలా ఉత్తమం. అదే మనకి విజయాన్ని తీసుకొని వస్తుందన్నమాట. సో ఈ ముగింపు తర్వాత ఏం మారుతుంది అంటే, 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఎంత మంచి కార్డు. ఇక్కడ మనకి ల్యాక్ ఎనర్జీస్ నుంచి అబండెంట్ ఎనర్జీస్లోకి రావడానికి మేజర్ కారణం ఈ షిఫ్టే. అంటే ఇకపై మీరు మీ ప్రోగ్రెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీ ప్రోగ్రెస్ చాలా స్టడీగా ఉండబోతోందన్నమాట. మీ స్కిల్ డెవలప్ అవుతుంది, మీ స్కిల్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఇది మీ కెరియర్కి కానీ, బిజినెస్కి కానీ, మీ పర్సనల్ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కానీ ఇది మీకు చాలా సహాయపడుతుంది అన్నమాట. మీరు పెట్టే కష్టం ఎక్కడ వృధా పోవడం లేదనమాట. అది మంచి ఫలితాల ద్వారా మీకు వెనక్కి వస్తుందన్నమాట. ఆ ఫలితాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. సో ఇది లాంగ్ టర్మ్ సక్సెస్ని సూచిస్తుందన్నమాట. కష్టం ఫలించడం అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఆ కష్టం ఫలించేది ఇప్పుడు ప్రారంభం అవుతుందన్నమాట. బ్యూటిఫుల్, మీ కష్టానికి తగిన ఫలితం అయితే వస్తుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ నెక్స్ట్ మనకు వచ్చిన కార్డ్ వచ్చి హైరోఫాంట్. మీ జీవితంలోకి వస్తున్న బ్లెస్సింగ్ ఏంటి అంటే హైరోఫాంట్ వచ్చింది కదా. సో హైరోఫాంట్ వచ్చి మనకి డివైన్ గైడెన్స్ని తీసుకొని వస్తుంది అనమాట. స్పిరిచువల్గా కొంతమంది మంచి గ్రో అవబోతున్నారనమాట. మీ జీవితంలోకి ఒక మెంటార్ లేదా ఒక టీచర్ రాబోతున్నారు, అంటే మీ సహాయార్థం. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు అనుకుంటాను, నాకు ఒక గురుస్థానం ఇంకా వెల్తీగానే ఉంది, నాకు కూడా కొన్ని డౌట్లు వస్తాయి, నాకు ఆ సందేహాలు తీర్చేదానికి నాకు కూడా ఒక గురువు ఉంటే బాగుండు అని చెప్పి. సో అలా మాదిరా ఇప్పుడు నేను కోరుకుంటున్నట్లు చాలామంది కోరుకుంటూ ఉంటారు. లేకపోతే చాలా ప్రశ్నలు, వాటి సమాధానాలు మన లోపల నుంచి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మనం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు చాలా వాటికి మనకి సొల్యూషన్స్ వస్తాయి. కళల రూపంలో కావచ్చు, లేకపోతే ఇట్లా మాదిరి ఒక సందేశం రూపంలో కావచ్చు, లేకపోతే ఏంజల్ నెంబర్స్ రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో దేవుడైతే మన సందేహాలను తీరుస్తూ వెళ్తారనమాట. కానీ ఫిజికల్గా ఒక వ్యక్తి, ఒక మాట, ఇది కూడా ఉంటే బాగుండు అని మీరు కోరుకుంటుంటే ఆ రూపంలో కూడా మీకు ఒక వ్యక్తి
మీ జీవితంలోకి రావడం, అది ఒక టీచర్ రూపంలో కానీ ఒక మెంటర్ రూపంలో రావడం కానీ జరుగుతుందన్నమాట. కమిట్మెంట్ మీరు కోరుకుంటుంటే మీరు ఒక స్టేబుల్ రిలేషన్షిప్లోకి వెళ్ళబోతున్నారనమాట. ఎందుకంటే ఇది మ్యారేజ్ కార్డ్ కూడా కాబట్టి. సో సొసైటీలో మీకు తగిన రికగ్నైజేషన్ అనేది మీరు పొందబోతున్నారు. మీరు ఎప్పుడైతే సరైన మార్గంలో ఉన్నారో యూనివర్స్ మీకు ఇవన్నీ ఇవ్వబోతున్నారనమాట. అంటే మీరు సరైన మార్గంలో ఉన్నామా లేదా అనేది మీరు ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. మీరు కానీ సరైన మార్గంలో ఉంటే మీరు ఈ పైల్ చూస్ చేసుకొని చూస్తున్నారంటేనే మీరు సరైన మార్గంలో ఉన్నట్లు. సో మీరు సరైన మార్గంలో ఉన్నారు కాబట్టి మీకు రావాల్సినటువన్నీ యూనివర్స్ ఇప్పుడు మీకు ఇవ్వడం ప్రారంభం చేస్తుందన్నమాట. అంటే ఇప్పుడు రావడం ప్రారంభం అవుతుంది. మీరు స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి కానీ, లేదు మీరు ఒక స్టేబుల్ రిలేషన్షిప్లోకి రావడం కానీ, మీకు తగిన గుర్తింపు మీకు దక్కడం కానీ, ఆ డివైన్ గైడెన్స్ మీరు పొందడం కానీ, సో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఎలా సిద్ధం కావాలి అంటే ఇక్కడ మనకి నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో ఎలా సిద్ధం కావాలి, మీరు హెజిటేట్ చేయకండి. అంటే అవునా ఏమో ఇట్లాంటివి ఉంటాయి కదా, లేకపోతే చేయొచ్చా చేయకూడదా ఇట్లాంటివి వదిలేయండి. ఇక్కడ మీరు ఎంత అలర్ట్గా ఉంటే అంత మేలు. మీ ముందుకు వచ్చే అవకాశాలు ఏంటంటే మీరు వెంటనే పట్టుకోవాల్సిన స్థితిలో ఉన్నారనమాట. ఎందుకు అంటే కొంచెం ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, కొంచెం ఆలస్యం చేసినా కానీ చేజారిపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే ఇంపల్సివ్ అంటే తొందరపాటు నిర్ణయాలు కాకుండా కొంచెం ఫోకస్డ్గా విత్ కాషన్ మీరు డెసిషన్స్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అంటే విత్ ఫోకస్డ్ అండ్ కాషియస్ యాక్షన్స్ యూ విల్ గెట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనమాట. అంటే భయం కన్నా నమ్మకంతో ముందుకి వెళ్ళాలి. భయపడుతూ అడుగులు ముందరికి వేయకూడదు. భయం వల్ల ఏమవుతుంది అంటే మనం పొందాల్సిన ఫలితాన్ని మనం పొందలేమన్నమాట. సో యూనివర్స్ ఇక్కడ మనకి ఇస్తున్న చివరి సందేశం ఏంటి అంటే ఇక్కడ ఒక పెద్ద మార్పు అయితే వస్తుంది. మీరు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళబోతున్నారనమాట. అంటే ఇక్కడ యువర్ జంపింగ్, ఇక్కడ జంపింగ్ నేను యువర్ స్టెప్పింగ్ అనట్లా, యువర్ జంపింగ్ అంటే నమ్మకంతో లీప్ ఆఫ్ ఫెయిత్తో మీరేంటంటే ముందరికి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఇది దేన్ని సూచిస్తుంది, నేను ఫస్ట్లోనే చెప్పాను, వరల్డ్ కార్డ్ అంటేనే కంప్లీషన్స్ని సూచిస్తుంది, అచీవ్మెంట్స్. ఏదైనా మనం అచీవ్ చేసామంటే దాంట్లో మనం సక్సెస్ అయినామని కదా. సో ఒకటి పూర్తి చేస్తున్నాం, విజయంతో ఒకటి పూర్తి చేస్తున్నాము. అక్కడ మనం ఏదో గొప్పగా మనం అచీవ్ చేసినాం అన్నమాట. ఇది మన లైఫ్లో మనకి ఒక హ్యాపీనెస్తో పాటు ఫుల్ఫిల్మెంట్ని తీసుకొని వస్తుంది అనమాట. అంటే మీరు గమ్యానికి చాలా దగ్గరలో ఉన్నారు, అదే ఈ వరల్డ్ కార్డ్ సూచిస్తుంది. మేజర్ ఆర్కానా ఈ కార్డ్తో అయిపోతుంది, అంటే ముగింపు దశలో ఉన్నారు, మీరు చాలా దగ్గరలో ఉన్నారు. సో ఈ స్ప్రెడ్లో మనం చూస్తే మనకి ఏస్ ఆఫ్ పెంటికల్స్ కావచ్చు, ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ కావచ్చు, వరల్డ్ కార్డ్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఒక మంచి కాంబినేషన్ అనమాట. హైరోఫాంట్ కావచ్చు, అంటే కొత్త అవకాశాలు ప్రారంభం అవుతుంది అని మనకి ఏస్ ఆఫ్ పెంటికల్స్ చెప్తుంటే కర్మ మీకు అనుకూలంగా పనిచేస్తుంది అనేది మనకి హైరోఫాంట్ కార్డ్ చెప్తుంది అనమాట. అంటే పోరాటాలు ఏవైతే మనం ఇంతకుముందు చేసినామో ఆ కాలం ముగియబోతుంది అనేది మనకి ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ చెప్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది అని చెప్పి మనకి 8 ఆఫ్ పెంటికల్స్ చెప్తున్నాయి అనమాట. ఒక పెద్ద చాప్టర్ మీరు విజయవంతంగా పూర్తి చేసినారు అనేది మనకి వరల్డ్ కార్డ్ చెప్తోంది. సో వరల్డ్ కార్డ్ తీసుకొని వస్తున్న సందేశం అనమాట. రేపటితో మీ జీవితంలో ఒక కొరత దశ, అంటే ఒక ల్యాక్ ఎనర్జీస్ నుంచి మీరు ఫుల్ఫిల్మెంట్లోకి వెళ్ళబోతున్నారనమాట. అంటే ఆ కొరత దశ ముగియబోతుంది. మీరు ఎంతో కాలంగా కష్టపడి నిర్మించుకున్న దానికి ఇప్పుడు ఖచ్చితమైన ఫలితం రావడం మొదలవుతుంది. అంటే మీకు అది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఇంతకుముందు మీకు కనిపించుండదు, ఎందుకంటే అప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయి. ఆ దశ ప్రారంభం అయింది. ఇప్పుడు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అంటే మీరు వెతుకుతున్న అవకాశం మీ వైపు అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఒక విజయవంతమైన కొత్త చాప్టర్లోకి అడుగులైతే పెడుతున్నారనమాట.
ఇక్కడ అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే మనకి వరల్డ్ కార్డు, హైరోఫాంట్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. సో ఈ 3 కలిపి మనకి ఏం చెప్తున్నాయి అంటే డివైన్ బ్లెస్సింగ్స్ మీ జీవితంలో పుష్కలంగా రాబోతున్నాయి. ఇవి మీకు మెటీరియల్ ఆపర్చునిటీస్ని తీసుకొని వస్తుంది అండ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్స్ అయితే ఉన్నాయి అని చెప్పి ఈ కార్డ్స్ మీకు చెప్తున్నాయి. బ్యూటిఫుల్ మెసేజ్ నిజం చెప్పాలి అంటే. సో మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు, ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద చాప్టర్ ముగిస్తుంది అండ్ ఇక్కడి నుంచి కొత్త చాప్టర్ ప్రారంభం అవుతుంది. అండ్ ఈ కొత్త చాప్టర్ ప్రారంభం అవ్వడం కూడా ఏంటంటే మీకు చాలా సంతోషాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి మీరు హుర్రే అనుకొని ఈరోజు హ్యాపీగా నిద్రపోండి అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింది ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది మరిన్ని మంచి వీడియోస్ మీ ముందరకు తీసుకురావడానికి. సో నచ్చితే మటుకు ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.